భారతీయ జనతా పార్టీ ఒక విశిష్టమైన పార్టీ, వేరే రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ. నైతిక విలువలకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది, దేశభక్తికి ప్రాముఖ్యత ఇస్తుంది. అలాగే లౌకికవాదం పేరు మీద సంతుష్టీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. అలాంటి నిస్వార్థపరమైనటువంటి సైద్ధాంతికమైన భావాలున్న కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ సంఘటన నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి ఆ సంఘటన ఉంది కాబట్టి ఈరోజు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అలాగే మంచి పరిపాలన ఇస్తుంది. ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. కాబట్టి మనము సమాజ సేవయే రాజకీయ లక్ష్యంగానే భావించి సమాజం కోసం అంకితభావంతో పనిచేయడమే భావనగా భావించి బీజేపీ కార్యకర్తలు ముందుకెళ్తే తెలంగాణలో కూడా బీజేపీకి పెద్ద భవిష్యత్తు ఉంటుంది. నరేంద్ర మోదీ గారు అంటే భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలు, ప్రజా ప్రభుత్వాలు అని చెప్పకనే చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మిత్రులారా, మీ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్క భారతీయుణ్ణి, ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరులను కోరుతున్నారు. ఇంతకు ముందు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించి డబుల్ ఇంజన్ సర్కారుకు నాంది పలకాలని మీ ద్వారా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కేరళ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా వస్తారు? కమ్యూనిస్టులు బీజేపీ ఒకటే, అటేసిన ఓటు ఇటేసిన ఓటు ఒకరికే పోతుంది, కాంగ్రెస్కు ఓటు వేయండి గెలిపించుకోండి అనే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత కూడా లేదు. మా రిజల్ట్సే అదే. కేరళంలో ఈరోజు త్రివేంద్రంలో మరి మేయర్ ఎవరున్నారో ఆయనను ప్రశ్నించుకోమంటే జవాబు ఆయనకు దొరుకుతుంది. మేము ఎవరికి జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత అవసరం మాకు లేదు. మా కార్యకర్తలు ఉన్నారు, అధికారంలోకి ఎలా తీసుకురావాలో వాళ్ళకి చాలా చక్కగా తెలుసు. మా నాయకత్వం అలా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ డెడికేటెడ్గా పనిచేస్తారు దేశం కోసం. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేశం సకల వసతులతోని ప్రతి ఊరికి ఈరోజు రోడ్లు పడ్డాయంటే, ప్రతి ఊరికి ఒక కమ్యూనికేషన్ ఉందంటే ఆయనను అనుకోమనండి, ప్రశ్నించుకోమనండి. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో మీరు చాలని ఫండ్స్తోని ఏం చేయగలుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ లేకుంటే మీ మనుగడ ఏ విధంగా ఉండేదనేది ఒక్కసారి ప్రశ్నించుకోమని నేను సీఎం గారిని కోరుతున్నాను. తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేస్తూ ఉన్నారు? ఏం మాట్లాడట్లేదు? 8 మంది ఇందాకే మా ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు అందరికీ సందేశం ఇచ్చారు. 13 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చారు, మరి ఏపీకి కూడా ఇచ్చారు. ఏపీకి ఒక్కదానికే ఇవ్వలేదు, తెలంగాణకు అంతకంటే డబ్బులు ఎక్కువ ఇచ్చారు. అది గమనించి చూడాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు 47వ ఆవిర్భావ దినోత్సవం అన్నది మా జనతా పార్టీ జరుపుకుంటుంది మొత్తం దేశమంతా కూడా. అంటే ఈరోజు మనం చూసుకుంటే కనుక తెలంగాణలోని ఏదైతే మన సీఎం గారు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అరాచక పాలన కోసం మళ్ళీ భాజపాని తెలంగాణలోని అధికారంలోకి రావడం కోసం చాలామంది కృషి చేస్తున్నారు. మా కార్యకర్తలు, మా లీడర్లు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు ఈరోజు మేము వచ్చే ఎలక్షన్స్కి చాలా సన్నద్ధం అవుతున్నాము. కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా చాలా ప్రిపేర్గా ఉన్నాము. థ్యాంక్ యూ. మనం ఈ రాజేంద్ర నగర్లో కూడా కూల్చివేతలు జరిగినాయి. అదే చార్మినార్ దగ్గరికి వచ్చేసరికి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లను అడ్డుకొని దాడి చేశారు. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఎక్కడ మూలాలు చూసినా కూడా ఈరోజు రాజేంద్ర నగర్లో కల్తీ మద్యం కానీ, కల్తీ ఫుడ్ కానీ, కల్తీ ఐస్ క్రీమ్ కానీ, చిన్నపిల్లలు తినే ప్రతి ఐటము రాజేంద్ర నగర్లోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కల్తీ జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే రాజేంద్ర నగర్ అన్నది ఎంత ఫైనాన్షియల్ అన్నది అందరికీ తెలుసు. ప్రతిదానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మనకి ఎయిర్పోర్ట్కి మా ఏరియా అన్నది దగ్గరగా ఉండడము, దీని మీద ఎక్కువ జరగడము. అంటే ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్న ఏరియా, చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియాలో ఇలాంటివి అన్నది జరగడం చాలా బాధాకరంగా ఉంది. మా నాయకులు రేపు మా ఎమ్మెల్యేలు గెలిస్తే నిజంగా ఏదైతే ప్రకాష్ గౌడ్ చేస్తున్నటువంటి నిర్లక్ష్య పాలన, నియంత్రణ పాలన అన్నది మేము భూస్థాపితం చేయడానికి మా భాజపా కంకణం కట్టుకున్నాం. మనం పెడితే ప్రసాదమే తిన్నాడు, ప్రసాదం తిన్నారు కానీ మా హిందూ దళితులకు రావాల్సిన బెనిఫిట్స్ ఎట్లా తింటావు రా భయ్? మరి మీరు మీ పరిస్థితి ఏంది అంటే బెనిఫిట్స్ తీసుకొని అలా వాళ్ళు కూడా వాళ్ళకి ప్యాకేజెస్ ఉంటాయి, హిందువుల నుంచి కన్వర్ట్ చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళు ప్యూర్ క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు
క్రిస్టియన్ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు నా కొడుకులు వీళ్ళందరికీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. కానీ ఆచరణ తేవాల్సిన బాధ్యత మరి అలా ప్రభుత్వాలది. ప్రభుత్వం కూడా ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేయరు, ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళతోటి కమ్మక్కై ఉంటారు. కాబట్టి దీనిపై ప్రజల అవగాహన తెలుసుకోవాలి. అక్కడ దొంగ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలలో ఒక 1000 మంది దొంగ పాస్టర్లు ఉన్నారు. ఇది ఒక మన తెలంగాణ సమస్య కాదు, భారతదేశ సమస్య. 1000 మంది పైగా పాస్టర్లు బెనిఫిట్స్ పొందుతున్నారు. మరి లోకల్ ప్రజలు గమనించి ఇమీడియట్గా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ మన హిందూ సోదరులకు డైవర్ట్ చేయాల్సిన అవసరం. సో ఫైనల్గా చీకోటి ప్రవీణ్ రాబోయే రోజుల్లో దేనిపైన పోట్లాడబోతున్నాడు అంటే ఏం చెప్తారు? దేనిపైన పోటీ చేయబోతున్నారు అనేసి పోటీ మా పార్టీ చెప్తుంది. చీకోటి ప్రవీణ్కి కొత్తగా నియోజకవర్గం అవసరం లేదు. డెఫినెట్గా పెద్ద ఎత్తున ఉంటాము. వాళ్ళ పోటీ చేసినాము అంటే మనం ప్రజల గురించి సేవ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో వచ్చినాము. ఇవాళ చీకోటి ప్రవీణ్ ఒక నియోజకవర్గం నాయకుడు కాదు, ఇవాళ 2 రాష్ట్రాలలో సుపరిచితులు. కాబట్టి నాకు పెద్ద బౌండరీస్ కూడా ఏం లేవు. 100% తెలంగాణ ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. మా పార్టీ అధ్యక్షుడు ఎట్లా చెప్తే అట్లా సింపుల్గా.